హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా మ్యాంగో ఫ్రూటీని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కాబట్టి ఎండాకాలంలో ఏదైనా తాగాలనుకున్నప్పుడు చల్లగా ఈ ఫ్రూటీని తయారు చేసుకొని తాగొచ్చండి. ఇప్పుడు మ్యాంగో ఫ్రూటీని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ 750 గ్రామ్స్ వరకు మ్యాంగోస్ని తీసుకున్నానండి. కొంచెం పండిన మామిడి పండ్లను తీసుకున్నాను. అలాగే ఒకటి పచ్చి మామిడికాయను కూడా చిన్న సైజులో ఉన్నదాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ మామిడి పండ్లని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. మీరు కావాలంటే పొట్టు మొత్తం తీసేసి కూడా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవచ్చండి. ఇలా ముందుగా చాకుతో కట్ చేసిన తర్వాత వీటిని ముక్కల్ని తీసేసి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న మామిడి పండు మరీ ఎక్కువగా పండింది కాదండి. ఇప్పుడు అలాగే పచ్చి మామిడికాయను కూడా తోలు తీసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చి మామిడికాయ కూడా మరీ పచ్చిగా లేదండి, కానీ మామిడికాయ మాత్రం చాలా పుల్లగా ఉంది. అందుకే నేను ఒక మామిడికాయని తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో మనం షుగర్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు షుగర్ని వేసుకుంటున్నాను. మీరు తీసుకునే మామిడి పండ్లను బట్టి షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇక నేను ఒక 10 నిమిషాల వరకు మామిడికాయ ముక్కల్ని ఉడికించుకున్నానండి. తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. మీరు వీటిని కుక్కర్లో వేసి కూడా మెత్తగా ఉడకబెట్టుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఇలా చల్లారిన దాన్ని ఇప్పుడు మిక్సింగ్ జార్లోకి వేసుకోవాలి. వాటర్తో సహా వేసుకొని దీన్ని మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఒక బౌల్ పెట్టుకొని దానిపైన ఒక స్టైనర్ని పెట్టి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసిన మ్యాంగో జ్యూస్ని దీంట్లోకి వడపోసుకోవాలి. ఇలా వడపోయడం వల్ల చిన్న మామిడికాయ ముక్కలు ఏమన్నా ఉంటే సపరేట్ అయిపోతాయండి. ఇలా వడపోయడం వల్ల సాఫ్ట్ గుజ్జు కింద బౌల్లోకి వెళ్ళి పైన ఏమన్నా ముక్కలు లాంటివి ఉంటే ఉండిపోతాయండి. ఇలా వడకట్టుకున్న బౌల్లోకి 1 కప్పు వరకు వాటర్ని పోసుకొని మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇకనే ఒకసారి షుగర్ని చెక్ చేసుకొని షుగర్ తక్కువగా అనిపిస్తే కొంచెం షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకోండి. అంతే అండి. ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా మ్యాంగో ఫ్రూటీని ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.